ఇక్కడ మనకి నెట్వర్క్ డేస్ అనేది మనకి ఏంటంటే క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ద వర్కింగ్ డేస్ అనమాట. అంటే ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఏంటి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఈ యొక్క నెట్వర్క్ డేస్ అనేది యూజ్ చేస్తాం. నెట్వర్క్ డేస్ అనేది ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ 1/12/2025 తీసుకున్నాను, 31/12/2025 తీసుకున్నాను. ఇక్కడికి వస్తే నెట్వర్క్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఈ హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ని నేను ఇక్కడ ఇచ్చాను. అంటే ఆ యొక్క హాలిడేస్ లెస్ అవ్వగా రిమైనింగ్ డేస్ అనేది ఎన్ని రోజులు వర్క్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. నెట్వర్క్ డేస్ జస్ట్ ఈక్వల్స్ టు, ఇది హెచ్ఆర్ పాలసీస్లో యూజ్ అవుతుంది. హెచ్ఆర్స్ కావచ్చు, లేదంటే వర్కింగ్ డేస్ కావచ్చు, ఫైండ్ అవుట్ చేస్తారు కదా, అలాంటప్పుడు నెట్వర్క్ డేస్. ఇక్కడ మనకి స్టార్ట్ ఆఫ్ ద డేట్, అంటే అతను ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఇయర్లో, అలాగే మనకి ఎండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క నెట్వర్క్ డేస్ అనేది యూజ్